హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ గార్డెన్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారా? ఎలా ఉన్నాయి మీ మొక్కలన్నీ బాగున్నాయా? సో ఈరోజు మీకోసం నేను తయారు చేసిన పాట్లో అంటే క్లాత్ సిమెంట్ పాట్లో వేసానండి. ఇవి చూసారు కదా, బుజ్జి బుజ్జి మొక్కలు. అవేంటంటే నేను నారింజ సీడ్స్ పెట్టానండి. ఈ సాయిల్లో వచ్చేస్తున్నాయి అన్నమాట. అవి జర్మినేట్ అయిపోయి ఉన్నాయి. సో సేఫ్గా వేరే పాట్లో పాటింగ్ చేయాలని వీటి రూట్స్ చూసారా ఫ్రెండ్స్, బాగా హెల్తీగా ఉన్నాయి కదా. అంటే రూట్స్ కూడా బాగా వచ్చాయి, ఆ ప్లాంట్ కూడా బాగా పెరిగింది, గ్రోత్ అయింది. సో అందుకని ఈ పాట్ కూడా బేస్ కొంచెం ఏమైందంటే పైన ఇందులో వచ్చేసి కలకత్తా పాన్ ప్లాంట్ ఉంది. ఇది బ్రోకెన్ అయిందనమాట. చూసారు కదా, నేను ఫస్ట్ మేకింగ్ చేసిన తర్వాత వైట్ పెయింట్ కొట్టేసి ఎల్లో డిజైన్ ఇచ్చాను అనమాట. సో ఇది కొంచెం బేస్ పోయింది కదా అని పగలు కొట్టేసి మొత్తం తీసేసి ఈ బకెట్లో వేద్దామని డిసైడ్ అయ్యాను. ఇది వచ్చేసి చిన్న బకెటేనండి, బ్లాక్ టబ్ ఉంటుంది కదా, అలాగే బ్లాక్ బకెట్ అనమాట ఇది. వీటికి డ్రైనేజ్ హోల్స్ పెట్టేశాను. సో ఇందులో 3 హోల్స్ చూస్తున్నారు కదా మీరు, ఇందులో షిఫ్ట్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట మీకోసం నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డ్రైనేజ్ హోల్స్ చూసుకోవాలండి. 4 ఉన్నాయి, చూసారు, 3, 4 హోల్స్ పెట్టేశాను. సో ఈ హోల్స్, డ్రైనేజ్ హోల్స్ ద్వారా వాటర్ ఏదైతే ఎక్సెస్ వాటర్ ఉందో డ్రైన్ అవుట్ అయిపోయింది. చూస్తున్నారు కదా మీరు, కొబ్బరి పెంకులు తీసుకున్నాను. 4 హోల్స్ కూడా చక్కగా ఫుల్ వచ్చేటట్టుగా తిప్పేసి మరీ పెట్టాను అనమాట. సో ఎందుకంటే హోల్స్ దగ్గర గ్యాప్ ఉండాలి, గ్యాప్ ఉంటే వాటర్ వాష్ అవుట్ అయిపోతాయి అనమాట, డ్రైన్ అవుట్ అయిపోతాయి అనమాట, ఎక్సెస్ వాటర్. సో అందులో నేను కొంచెం అవి కదలకుండా ఆ లూజ్ సాయిల్ తీసుకొని వేసాను అనమాట ఫుల్గా. అవి కదలకుండా ఒక 2 అంగుళాలు 2 ఇంచెస్ అంత మందంగా సాయిల్ వేయటం జరిగింది. ఓకే, అది లైట్ వెయిట్ సాయిల్ అండి. వాటర్ అబ్జర్వ్ చేసుకొని మరి ఈజీగా డ్రైన్ అవుట్ చేసేసింది. మన రూట్ సిస్టమ్ని కనుక మనము జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకుంటే ఏ ప్లాంట్ అయినా పాట్ సైజుతో డిపెండ్ లేకుండా బాగా పెరుగుతాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీరే, ఇది నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి, నేను తయారు చేశాను మా ఇంట్లోనే. ఏదైతే వెజిటేబుల్ పీల్స్, తర్వాత ఫ్రూట్ పీల్స్, ఆనియన్ పీల్స్ ఏవైతే ఉంటాయో అన్నీ వేసేసి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మేకింగ్ చేసిస్తాను. ఎంత లూజ్గా ఉందో సాయిల్ చూస్తున్నారు కదా మీరు, ముద్దలాగా గట్టిగా రాయిలాగా ఉండకూడదండి. యాజ్ ఇట్ ఈస్గా మనం మార్కెట్ నుంచి తెచ్చిన ఎర్ర మట్టి కూడా అలాగ వేయకూడదు. అందులో మనం కిచెన్ వేస్ట్ చేసుకుంటే అది వేయాలి, లేదా కోకోపీట్ కొంచెం యాడ్ చేసుకోవటం, లేకపోతే రైస్ హస్క్, వరి ఊక యాడ్ చేసుకోవటం, లేదా మన కిచెన్లో వాడినవే వేస్ట్ డ్రై చేసేసి, అంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మేకింగ్ చేయటం రాని వాళ్ళు ఇవి డ్రై చేసి కూడా సాయిల్లో వేసుకుంటూ 1 by 1 లేయర్ వేసుకోవాలి. మరి మన గార్డెన్లో వచ్చే లీవ్స్, స్టెమ్స్ ఏదైతే మనం ప్రోనింగ్ చేసినవి ఉంటాయో అన్ని స్టెమ్స్ మొత్తం కూడా ఒక లేయర్గా వేసుకొని కూడా వేసుకోవచ్చు. అంటే మెల్లమెల్లగా అది కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది. నేను మాత్రం మా గార్డెన్లో అలాగే చేస్తాను. ఫస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కోసం ఒక బకెట్ తీసుకుంటాను, హోల్స్ పెట్టేసి సేమ్ ఇలాగే లేయర్ బై లేయర్ వేసుకున్న తర్వాత ప్లాంట్ పెట్టేస్తాను. ఇంకా వేరేగా మనము కంపోస్ట్ యాడ్ చేసుకోవటం అవసరం లేదనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బకెట్లో నేను హోల్స్ దగ్గర చక్కగా కొబ్బరి పెంకులు ఉంటే పెట్టేశాను, కొబ్బరి చిప్పవి. అవి పెట్టేసిన తర్వాత అవి కదలకుండా కొంచెం లూజ్ సాయిల్ వేసుకున్నాను, కంపోస్ట్ సాయిల్ అవి వేసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ సాయిల్ వేసుకొని ఈ ప్లాంట్ యాజ్ ఇట్ ఈస్గా, ఇందులో వచ్చేసి కలకత్తా పాన్ ఉంది, తర్వాత కెలాడియం ఉంది, బటర్ఫ్లై కెలాడియం, మనీ ప్లాంట్ కూడా స్టెమ్ ఉంది, ఆ తర్వాత చిన్న చిన్న జర్మినేట్ అయిన నారింజకాయ సీడ్స్ కూడా అవి కూడా ఉన్నాయి అన్నమాట, సాప్లింగ్స్ బుజ్జి బుజ్జిగా అవి కూడా ఉన్నాయి. ఇంకా అలాగే యాజ్ ఇట్ ఈస్గా బకెట్లో పెట్టేశాను. మళ్ళీ యథావిధిగా నేను పెట్టాను ఒక చూసారు కదా, ఇది
ప్లాస్టిక్ పైప్, వాటర్ కూడా కరెంట్ పైప్ కూడా వాడతారు, వాటర్ కోసం కూడా వాడతారు కదా. ఈ పైప్ తీసుకొని ఇందులో సపోర్ట్ కోసం పెట్టానన్నమాట. ఇది ఒక సైడ్ పెట్టేసి కొంచెం అది స్టాండర్డ్గా నిల్చేటట్టుగా చూసుకొని మనము ఒక తాడు లేదా దారం సహాయంతో కట్టేసేయాలన్నమాట నీట్గా. అంటే హైట్కి పెరిగిన తర్వాత మనము ఏదైతే పందిరి పైన పెట్టుకుంటామో నెక్స్ట్ అది పందిరికి పాకించేయటమే. నేనైతే చాలా ఫ్రెండ్స్కి షేర్ చేయటం జరిగిందనమాట ఈ కలకత్తా పాన్ కూడా. ఎవరైనా అడుగుతారు కదా, అవి స్టెమ్స్ ఇవ్వటం. ఒక ఒక మూర 2 మూరలు ఉన్నంత స్టెమ్ వాళ్ళకి కట్ చేసి ఇచ్చి ఇప్పుడు నాకు అవసరమైనంత పెట్టానన్నమాట. రీసెంట్గా కూడా మేడం ఇవ్వండి, పాన్ చాలా మంచి ప్లాంట్ ఉంది మీ దగ్గర, ఇవ్వండి అంటే ఇవ్వటం జరిగిందనమాట. సో షేరింగ్ అంటే చాలా హ్యాపీ కదండి. వాళ్ళు చక్కగా పెంచుతారు, మేము ఇచ్చామనే వాళ్ళు హ్యాపీ అవుతారు, ఇటు మనకు కూడా చాలా సాటిస్ఫాక్షన్. నేనైతే ఆ సాటిస్ఫాక్షన్ అనుభవించానండి. సో చాలా రీసెంట్గా చాలా మొక్కలు కూడా ఎక్కువ ఉన్నాయని షేర్ చేయటం జరిగింది. అవసరానికి ఏవైతే అవసరమో మా ఇంట్లోకి అవే పూలవి కానీ, ఫ్రూట్స్వి, పళ్ళవి కానీ, లీఫీ వెజిటేబుల్స్ కానీ అవే ఉన్నాయన్నమాట. ఇప్పుడు లిమిట్ చేశాను, లిమిట్గా ఉన్నాయి. సో చూసారా, సాయిల్ చూడండి మీరు ఒకసారి. ఇలా మీరు ప్రిపేర్ చేసుకొని వేస్తే కనుక మీ ప్లాంట్స్ హెల్తీగా ఉంటాయి ఫ్రెండ్స్. నాకు కొంచెం సైడ్ ప్లాంట్ పెట్టిన తర్వాత తక్కువ అనిపించింది, చూసారు కదా. సో ఆ సైడ్ కూడా జాగ్రత్తగా చిన్న చిన్న జర్మినేట్ అయి ఉన్న ఆ మొక్కలు కూడా పాడవకుండా సైడ్ నుంచి సాయిల్ వేసేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా ఇలాగా. సో ఫుల్ వేయాలనేం లేదండి. నెక్స్ట్ మనం ఇది సెట్ అయిన తర్వాత మళ్ళీ అనదర్ సాయిల్ వేసుకోవాలి. 1 లేయర్ వేసాను, అలా పెట్టేసి వాటరింగ్ చేసేసి ఇలా మనము రీపోర్ట్ చేసుకున్న ప్లాంట్ ఏదైతే ఉందో డైరెక్ట్ సన్లైట్లో ఎప్పుడు పెట్టకూడదు, నీడల్లోనే పెట్టాలి. అలా నీడలో పెట్టిన తర్వాత 4-5 డేస్ తర్వాత అవి బాగా సెట్ అయిన తర్వాత మనం ప్లేస్ మార్చుకోవచ్చు, ఎండలో పెట్టుకోవచ్చు. ఓకేనా. అలా ఈ తగు జాగ్రత్తలు తీసుకుంటే మా ప్లాంట్స్ అన్నీ బాగుంటాయండి, హెల్తీగా ఉంటాయి. చూసారు కదా, ఇంకా పైకి తెచ్చేసాను, ఆ పైప్కి కట్టేశాను అనమాట స్ట్రైట్గా వచ్చేటట్టు. తర్వాత కావాలంటే ఆ పందిరి మీద అల్లించుకోవచ్చు అనమాట చక్కగా. ఈ పాన్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి, చాలా బాగుంటుంది. నేను చూశాను, కిల్లి ప్రిపేర్ చేసి చూశాను, మా పిల్లలకు కూడా ఇస్తానండి. ఏమైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటే ఈ సీజన్లో చాలా మంచిది. తమలపాకు కషాయం కూడా చాలా మంచిది. పరగడుపున ఒక ఆకు తినేస్తే కూడా చాలా మంచిది, స్టమక్కి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసిద్ది అనమాట. సో మీరు కూడా మీ గార్డెన్లో చక్కగా మొక్కలు పెంచేసుకోండి. కీప్ గార్డెనింగ్, keep smiling. Yours, Rehana Begum. Bye, viewers. Thank you for watching.